రాజకీయాల్లో తీసుకునే ప్రతి నిర్ణయం పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. చిన్న పొరపాటు కూడా శాసనసభల్లో ఎన్నికల ఫలితాల్లో ప్రతికూలంగా మారుతుంది. మొన్నటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న పరాజయానికి ఎన్నో కారణాలున్నప్పటికీ అసలు మలుపు మాత్రం 2023 సెప్టెంబర్ 9న ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలంగానే ఉండేది. కానీ ఆ రోజు తీసుకున్న ఒక నిర్ణయం ఆ పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపించింది. అదే స్కిల్ డెవలప్మెంట్ కేసు పేరిట అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్టు. ఆ అరెస్టు 2024 ఎన్నికలకు దాదాపు 9 నెలల ముందు జరిగి రాష్ట్ర రాజకీయ సమీకరణాలని తారుమారు చేసింది. చంద్రబాబు అరెస్టు టీడీపీ శ్రేణులను ఒకేసారి రోడ్డుపైకి రప్పించింది. ఆగ్రహంతో నిండిన కార్యకర్తలు ఉద్యమం మొదలుపెట్టారు. అంతేకాకుండా అరెస్టు అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టు ఆవరణలో కుర్చీలో కూర్చున్న చంద్రబాబు ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ఇక ఆ ఫోటో అనేక మందిని భావోద్వేగానికి గురిచేసింది. 2023 సెప్టెంబర్ 8న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమంతో రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలనే ఉద్దేశంతో ఆయన పర్యటనలు ఆరంభించారు. అందులో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలకు చేరుకున్నారు. ఆ రోజు బస్సులోనే విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనే అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామున సెప్టెంబర్ 9న తేదీన 6 గంటల సమయంలో డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వంలో ఏపీ సిఐడి బృందం హఠాత్తుగా అక్కడకు చేరుకుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమ ఆరోపణలపై చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నామని నోటీసులు అందజేశారు. ఇక ఈ పరిణామంపై చంద్రబాబు న్యాయవాదులు తీవ్రంగా ఆక్షేపించారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా అరెస్టు ఎలా చేస్తారు? ఎఫ్ఐఆర్లో ఆయన పేరు ఎక్కడుందో చూపించాలంటూ నిలదీశారు. ఇదే విషయంపై చంద్రబాబు కూడా అధికారులను గట్టిగా ప్రశ్నించారు. అయితే అన్ని ఆధారాలు కోర్టుకు సమర్పిస్తామని చెబుతూ డీఐజీ రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు బలవంతంగా చంద్రబాబును అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ఇంకా 2024 ఎన్నికలకు ఇంకా 9 నెలలు ముందు జరిగిన చంద్రబాబు అరెస్టు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. 7 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ముఖ్యమంత్రిగా, ఎన్నో ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా సేవలందించిన నాయకుడిని జైల్లో పెట్టడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా జీర్ణించుకోలేకపోయారు. పార్టీకి చెడ్డ పేరు వస్తుందని, ప్రతీకార రాజకీయాలు ఎప్పటికీ నచ్చవని వైసీపీ నాయకులు సైతం అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9న ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ ఖైదీగా తరలించారు. అయితే కోర్టు ఆవరణలో కుర్చీలో కూర్చున్న చంద్రబాబు తన ఎదురుగా ఉన్న కిటికీని చూస్తూ ఉండిపోయారు. ఇక ఆ ఫోటో ప్రతి ఒక్కరి మనసును కదిలించింది. ఆ ఫోటోలోని భావాలు ఆయన మనసులో నడుస్తున్న ఆలోచనలను బయటపెట్టినట్టే అనిపించింది. ఆ చిత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యి ప్రజల్లో సానుభూతిని రేకెత్తించింది. చంద్రబాబు నాయుడు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో జరిగిన మంచి బయటకొచ్చింది. దీంతో యువత ముఖ్యంగా అప్పటి వరకు సైలెంట్గా ఉన్నప్పటికీ టీడీపీ శ్రేణులు ఈ అరెస్టుతో రెచ్చిపోయారు. అయితే టీడీపీని చంద్రబాబు అరెస్టు భయం వెంటాడుతున్న సమయంలో వైసీపీని బలోపేతం చేయడంతో పాటు మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకుంటూ వచ్చారు మాజీ సీఎం జగన్. అంతేకాదు, పూర్తిగా పాజిటివ్ ఓటింగ్నే నమ్ముకున్న జగన్ అదే తమకు మరోసారి అధికారాన్ని కట్టబెడుతుందని భావించారు. తన పాలనతో ప్రతి ఇంటికి వచ్చి మంచి జరిగిందని నమ్మితేనే వైసీపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. సంక్షేమ ఓటు బ్యాంకు బలోపేతం దిశగా అడుగులు వేస్తూ చాప కింద నీరులా సైలెంట్గా వివిధ కోణాల్లో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తూ వచ్చారు జగన్. అంతేనా, 4 ఏళ్ల కాలం ఇచ్చిన హామీల్లో 98.5% అమలు చేశామని చెబుతూ ఆ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక మరోవైపు చంద్రబాబుపై ప్రజల్లో వస్తున్న సానుభూతిని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. సొంత పార్టీ నేతల నుంచే జగన్కు విమర్శలు రావడం మొదలయ్యాయి. అయినా వెనక్కి తగ్గని జగన్ చంద్రబాబు అరెస్ట్ ఆపడం ఎవరి తరం కాదు అన్నట్టు ప్రవర్తించారు. చంద్రబాబు దాదాపు 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఉన్న ప్రతిరోజు వైసీపీ పతనానికి ఎక్కువగా ఉపయోగపడిందనే చెప్పాలి. అంతేకాదు, ఆ కాలంలో టీడీపీ శ్రేణులు ఎదుర్కొన్న వేదన పార్టీ కార్యకర్తల్లో ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఈ సమయంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి బీజేపీతో కలిసి 3 పార్టీల పొత్తును ప్రకటించారు. ఇక ఆ పొత్తే 2024 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడానికి పునాదైంది. ఇప్పటికీ పలువురు రాజకీయ విశ్లేషకులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరాజయానికి కారణమైన కీలక సంఘటన చంద్రబాబు అరెస్ట్ అని పదే పదే స్పష్టం చేశారు. నేటితో ఆ ఘటనకు 2 ఏళ్లు పూర్తి అవుతున్న తరుణంలో టీడీపీ శ్రేణులు ఆ రోజులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం దానిని రాజకీయ గుణపాఠంగా స్వీకరించినట్లు చెప్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.